ఈ నెల 4న కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన ఉంటుంది. మోందా తుఫాను ప్రభావిత బాధిత ప్రాంతాలకు కూడా జగన్ వెళ్లనున్నారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో కూడా పర్యటించనున్నారు జగన్. ఇక అన్నదాతలను పరామర్శించి దెబ్బతిన్న పంటల వివరాలను కూడా తెలుసుకోనున్నారు. ఆ తర్వాత ఇక ఆ పంట పొలాలను పరిశీలించనున్నారు స్వయంగా వెళ్లి. అయితే జగన్ ఈ విషయం మీద కూడా ఆల్రెడీ కూడా ఇప్పటికే ఇటు మిగిలిన నాయకుల్ని వీళ్ళందరినీ కూడా తను మాట్లాడటం జరిగింది. అక్కడ జరిగినటువంటి నష్టాన్ని కానీ వీటన్నిటిని కూడా తెలుసుకోవాలి, ఎంత మేరకు నష్టం జరిగింది. ఇక అధికార పక్షం నుంచి కూడా ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళందరికీ కూడా దీనికి సంబంధించి నిధులు తొందరగా వచ్చేలాగా పంట నష్టానికి సంబంధించి వీటి మీద కూడా ఒత్తిడి తీసుకురావాలి ఇప్పుడు ప్రభుత్వం మీద అంటూ కూడా జగన్ చెప్పారు. ఇక స్వయంగా కూడా తానే వెళ్ళి కూడా మోందా తుఫాను బాధితులను అయితే పరామర్శించనున్నారు. ఇక పంట నష్టాన్ని వీటన్నిటిని కూడా ఆయనే స్వయంగా కూడా వెళ్ళి పరిశీలించనున్నారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, పామర్రు, పెడనాకు కూడా వెళ్లనున్నారు. ఇక మచిలీపట్నం నియోజకవర్గాల్లో కూడా జగన్ పర్యటించనున్నారు. ఇంకా ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, జగన్ పర్యటన గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. ఏదైతే తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. అదే విధంగా రైతులను కూడా పరామర్శిస్తారు. వేసిన ఏ పంటకు ఎంత మద్దతు ధర ఉంది, ఎంత మేరకు నష్టం జరిగింది, రైతుల కష్టాలు, రైతుల కన్నీళ్లు దగ్గర నుంచి వినున్నారని వైఎస్ఆర్సీపీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి నుంచి బెంగళూరు చేరుకోనున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకోనున్నారు. రేపు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి పర్యటన రేపు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. రేణు, ఇక దీనికి సంబంధించి ఇటు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే గతంలోనే ఆల్రెడీ కూడా పార్టీ వర్గాలకు కూడా చెప్పడం జరిగింది జగన్, ముందుగానే మీరందరూ కూడా పరిశీలించాలి అక్కడ పరిస్థితులు ఏంటి అని చెప్పి కూడా. నేను ఇప్పటికే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నానితో పాటు తలసిల్ రఘురాం, స్థానిక ఏదైతే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు ఉంటారో ఆ ఇన్ఛార్జీలు కూడా ఆయా ప్రాంతాలు పర్యటించారు, రైతులతో మాట్లాడారు, పంట నష్టం వివరాలు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఏదైతే పెట్టిన పంటలకు ఇన్సూరెన్స్ ఉందా, క్రాప్ ఇన్సూరెన్స్ కట్టారా లేదా, గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల కోసం క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టేది. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ క్రాప్ ఇన్సూరెన్స్ రైతులనే కట్టుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆ ఆదేశాల మేరకు ఇప్పటికైతే క్రాప్ ఇన్సూరెన్స్ జరగలేదు, క్రాప్ ఇన్సూరెన్స్ రైతులు కట్టలేదు. సో అకాల వర్షాల వల్ల మొత్తం పంటలు దెబ్బతిన్నాయి. ఈ పంటలు దెబ్బతినడానికి ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఎకరాకు దాదాపు రైతులకు 70,000 రూపాయలు ఖర్చు అయింది. ఆ 70,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద ఇవ్వాలి. అంతేకాకుండా పంటలు తిరిగి మళ్ళీ పెట్టుకోవడానికి విత్తనాలు ఇలాంటివన్నీ సబ్సిడీ కింద కేటాయించాలంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి కూడా జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలతో పాటు రైతులను ఆదుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. కిరణ్, ఇక ఈ అంశం మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకే జగన్ ఈ పర్యటన చేస్తూ ఉన్నారా? రేణు, ఇప్పటికైతే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలలు, దాదాపు 18 నెలలు అవుతుంది. 18 నెలల్లో 16 సార్లు అల్పపీడనాలు, తుఫాన్లు, వాయుగుండాలు రైతులకు ప్రతికూల వాతావరణం ఎదుర్కొని పంటలు నష్టపోయారు. రైతులకు అందాల్సిన 600 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికీ పెండింగ్ పెట్టారు. ఈ క్రాప్ ఏదైతే ఇందాక మనం చెప్పినట్టు ఈ క్రాప్ విధానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అంతేకాకోకుండా రైతులకు రావాల్సిన వడ్డీ సబ్సిడీ కూడా సకాలంలో ప్రభుత్వానికి చెందించలేదు. వీటికన్నిటికీ మద్దతుగా వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి రైతుల తరఫున తన వాయిస్ వినిపించున్నారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతులకు భరోసా నింపుతారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతుకు వచ్చిన ఇన్పుట్ సబ్సిడీలు కానీ, రైతులకు వచ్చిన ఇన్సూరెన్స్లు కానీ ఈ మొత్తం ఎంత వచ్చింది, ఏ వివరాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పంట నష్టాలు కానీ, 18 నెలల కాలంలో వచ్చిన 16 తుఫాన్ల పైన కానీ ఆయన గట్టిగా స్పందించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి బాధితులకు ఏదైతే రైతు కూలీలకు కూడా న్యాయం జరగాలంటూ ఆయన గట్టిగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అయితే వీటినన్నిటిపై కూడా ప్రభుత్వం సత్వరం స్పందించకపోతే భారీ ధర్నా కానీ, భారీ నిరసన కార్యక్రమం కానీ రైతుల తరఫున చేపట్టే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. రేణు,
కిరణ్, కేవలం ఇప్పుడు ఈ పంట పొలాల రైతులను మాత్రమే పరామర్శించనున్నారా? తరువాత మత్స్యకారులను కూడా జగన్ కలిసే అవకాశం ఉందా? ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా జగన్ మత్స్యకారులకు పెద్దపీట కూడా వేశారు. రేణు ప్రస్తుతానికి కృష్ణా జిల్లా పర్యటన కొనసాగుతుంది. కృష్ణా జిల్లాలో 4 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 4 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. అక్కడ ఏదైతే పంట నష్టం పైన వివరాలు సేకరిస్తారు. మీరు మత్స్యకారుల వ్యవహారం అయితే ఇప్పటికైతే మనకు చర్చకు రాలేదు. మత్స్యకారులకు సంబంధించి ఏదైతే బోట్లు కానీ మత్స్యకారులకు సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ, తర్వాత మత్స్యకారులకు ఏదైతే క్రాప్ హాలిడే, ఈ తుఫాన్లు ఈ వరదలు వచ్చినప్పుడు వారికి ప్రభుత్వం నుంచి దాదాపు 20,000 రూపాయల సాయం అందిస్తామని చెప్పి గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అలాంటి సహాయాలు అందుతాయా లేదా అనే వివరాలు తర్వాత సేకరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కృష్ణా జిల్లాలో ఈ 4 నియోజకవర్గాల్లో పంట పొలాలు పరిశీలించనున్నారు. అంతేకాకుండా రైతులతో మాట్లాడనున్నారు. రైతులకు భరోసా ఇవ్వనున్నారు. ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తుఫాన్ల ఎఫెక్ట్ వల్ల నష్టపోయిన రైతులకు 600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇంకా ఇవ్వలేదు. ఈ 600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించడానికి ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి చేసే కార్యక్రమం నడుస్తుంది. అంతేకాకుండా ఏదైతే గవర్నమెంట్ స్పందించకపోతే నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయంటే వైఎస్ఆర్సీపీ నేతల ద్వారా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక జగన్ రేపు కూడా ఇటు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మరొకవైపు ఇక్కడ పర్యటించి కూడా రైతుల్ని పరామర్శించి అసలు పంటకి ఎంత నష్టం జరిగింది ఏంటి, దీనికి సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ కట్టడం జరిగిందా లేకపోతే ఏంటి, అసలు ఎంత పరిహారం వస్తుందని కూడా ఇప్పటికి ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అధికారులు మీ దాకా వచ్చి మీ పంటను చూసారా, దీనికి సంబంధించి నష్టానికి సంబంధించి నష్టం అంచనా వేసుకున్నారా లేదా, మీకు దీనికి సంబంధించి ఏమైనా భరోసా ఇచ్చారా, అసలు ఎవరైనా నేతలు వచ్చి మిమ్మల్ని కలవటం జరిగిందా లేదా, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా స్వయంగా జగనే ఆరా తీరున్నారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, పామర్రు, పెడనాలో కూడా ఆయన పర్యటించనున్నారు. ఇక మచిలీపట్నం నియోజకవర్గాల్లో కూడా జగన్ పర్యటిస్తారు. అన్నదాతలను పరామర్శించి దెబ్బతిన్న పంటలను కూడా ఆయనే దగ్గరుండి కూడా చూసి అసలు ఎంత పంట నష్టం జరిగింది ఏంటి అన్న వివరాలను కూడా ఇక్కడ మిగిలినటువంటి నేతలకి ఇప్పటికీ కూడా దిశానిర్దేశం చేశారు తెలుసుకోవాలని. ఇక ఆ వివరాలను కూడా తెలుసుకొని రైతులను పరామర్శించి దీనికి సంబంధించి ప్రభుత్వం మీద తొందరగా కూడా రైతులకి నష్టపరిహారాన్ని ఇవ్వాలని కూడా ఒక ఒత్తిడి తెచ్చేందుకైతే కార్యాచరణ సిద్ధం చేసుకొని ఈ పర్యటన చేస్తున్నారు.